అందరికీ నమస్కారం, ಎಲ್ಲರಿಗೂ నమస్ಕಾರ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ -degree మెమరీస్. మా వీడియోస్కి మీరు ఇస్తున్న లవ్ అండ్ సపోర్ట్కి చాలా థ్యాంక్స్. మన లాస్ట్ వీడియోలో బాహ్య ప్రిన్సిపే రిసార్ట్ స్టే, లంచ్ బఫే మెనూ, పూల్ టైమ్, రిసార్ట్లో మేము చేసిన డిఫరెంట్ యాక్టివిటీస్, విజిట్ చేసిన రెస్టారెంట్స్, నైట్ షోస్ అన్నీ చూసాం. ఈ వీడియోలో ఇంకొన్ని ఫన్ యాక్టివిటీస్, న్యూ ఎక్స్పీరియన్సెస్ అండ్ నెక్స్ట్ 2 days మేము ఎలా ఎంజాయ్ చేసామో అన్ని డీటెయిల్గా చూపించబోతున్నాం. సో సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ గెట్ ఇన్ టు ద వీడియో. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్కి వచ్చేసాం. అండ్ ఈరోజు వీడియో బ్రేక్ఫాస్ట్ బఫే ఐటమ్స్తో స్టార్ట్ చేసేద్దాం రండి. ఫస్ట్ కౌంటర్లో మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ బ్రెడ్స్, క్రోసాంట్స్, స్పంజ్ కేక్స్, కప్ కేక్స్, డోనట్స్, హ్యామ్ అండ్ చీజ్ పెట్టారు. అలా ముందుకు వస్తే మనకి ఇక్కడ వైట్ బ్రెడ్ విత్ చీజ్ స్లైసెస్ పెట్టారు. ఈ కౌంటర్కి వచ్చేసరికి మనకి బేకన్ స్ట్రిప్స్, పికిల్డ్ ఆనియన్స్, సాసేజెస్, హాట్ డాగ్స్, ఫ్రైడ్ ప్లాంటైన్, జాక్ ఫ్రూట్, కుక్డ్ మీట్ అండ్ సాస్, స్వీట్ పొటాటో చిప్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి అసార్టెడ్ వెజిటబుల్ అండ్ చీజ్ సలాడ్ బార్ పెట్టారు. అండ్ ఇవి చాలా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు రీప్లేస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ కౌంటర్లో మనకి ఫ్రూట్ కంపోట్ ప్రిపేర్ చేసుకోవడానికి లిచీస్, పైనాపిల్స్, ప్రూన్స్ అన్నీ స్వీట్నర్స్లో సోక్ చేశారు. ఈ సెక్షన్ వచ్చేసి కిడ్స్ ఫేవరెట్ సీరియల్ సెక్షన్. అండ్ మనకి చాలా వెరైటీస్ ఆఫ్ మిల్క్ షేక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. వీగన్స్కి అయితే స్పెషల్గా వెరైటీస్ ఆఫ్ మిల్క్ ఆప్షన్స్ పెట్టారు. ఇవి వచ్చేసి మిల్క్ షేక్కి టాపింగ్లా యూస్ చేసే డైస్ ఫ్రూట్స్. అండ్ ఈ కౌంటర్లో మనకి ఫ్రెష్గా ఫ్రూట్ జ్యూసెస్ ప్రిపేర్ చేసి సర్వ్ చేస్తారు. ఇదైతే నా ఫేవరెట్ ఫ్రూట్ సెక్షన్. ఇది ట్రాపికల్ కంట్రీ అవ్వడం వల్ల ఫ్రూట్స్ చాలా స్వీట్గా ఉంటాయి. ఇది ఒక కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ సెక్షన్. ఇక్కడ మనకి వెరైటీస్ ఆఫ్ కోల్డ్ కట్ మీట్, బేగల్స్ అండ్ పికిల్ వెజిటబుల్స్ కనిపిస్తున్నాయి. ఈ కౌంటర్లో మనకి అసార్టెడ్ కాటేజ్ చీజ్, పఫ్డ్ రైస్ క్రాకర్స్, జామ్ అండ్ స్పంజ్ కేక్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి క్యూర్డ్ మీట్ విత్ ఎల్లో అండ్ వైట్ చీజ్ క్యూబ్స్ పెట్టారు. ఇవి వచ్చేసి మనకి సూప్స్, బ్రేక్ఫాస్ట్ బౌల్స్ అండ్ ఆమ్లెట్స్లో వేసుకునే టాపింగ్స్. ఈ స్టేషన్లో మనకి సీ ఫుడ్ కోల్డ్ కట్స్ అరేంజ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక సాఫ్ట్ చీజ్ స్టేషన్. ఇక్కడ మనకి టీ అండ్ కాఫీ స్టేషన్ పెట్టారు. అండ్ చిల్ ఐస్ టీ స్టేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి హాట్ చాక్లెట్ అండ్ ఓట్ మీల్ స్టేషన్. ఇక్కడ మనకి బేకన్ స్ట్రిప్స్, టాస్డ్ వెజీస్, టాస్డ్ మీట్, హ్యాష్ బ్రౌన్స్, బ్రెడ్ శాండ్విచెస్ పెట్టారు. ఇక్కడ మనకి ఫ్రెష్ కుక్ ఆమ్లెట్స్ అండ్ స్క్రాంబుల్డ్ ఎగ్స్ పెట్టారు. ఇది ఒక లైవ్ ఆమ్లెట్ కౌంటర్. ఇక్కడ మనం ఆమ్లెట్స్ కస్టమైజ్ చేయించుకోవచ్చు. మమ్మల్ని రోజు చూస్తూ ఇక్కడ స్టాఫ్ అయితే మాకు చాలా క్లోజ్ అయిపోయారు. ఈ 2 కౌంటర్స్ ఆల్ ద టైం చాలా బిజీగా ఉంటుంది. ఈ స్టేషన్లో అయితే మనకి ప్యాన్ కేక్స్, వాఫిల్స్, ఫ్రెంచ్ టాస్ట్ అండ్ చాలా వెరైటీస్ ఆఫ్ బ్రెడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ హనీ కోంబ్ అబ్జర్వ్ చేశారా? ఫ్రెష్ హనీ ఎలా డ్రిప్ అవుతుందో. And that's the end of breakfast buffet. So finally షూటింగ్ చేయడం పక్కన పెట్టేసి మంచిగా బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేసేసాం.
ఈ స్నూకర్ టేబుల్కి అయితే మేము బాగా ఎడిక్ట్ అయిపోయాం. అవర్స్ అండ్ అవర్స్ ఆఫ్ టైం అయితే ఇక్కడే స్పెండ్ చేస్తున్నాం. అండ్ ఇది వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ గేమ్ అయిపోయింది. ప్రజ్వల్కి స్నూకర్ అంటే చాలా ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ గేమ్కి తనే నన్ను ఇంట్రడ్యూస్ చేశాడు. గేమ్ ఫినిష్ అయ్యాక ఈరోజు ఫన్ యాక్టివిటీకి అయితే జాయిన్ అయిపోయాము. అది ఏంటి అంటే కోకోనట్ లీఫ్తో హ్యాట్ మేకింగ్ వర్క్షాప్. ఈ ట్రైనర్ చాలా పేషెన్స్తో క్యాప్ ఎలా ప్రిపేర్ చేయాలి అని స్టెప్ బై స్టెప్ నేర్పించారు. నేను తను చెప్పిన ప్రాసెస్ ఫాలో చేస్తూ కొన్ని మిస్టేక్స్ చేసి అవి కరెక్ట్ చేసుకొని ఫైనల్గా ఒక బ్యూటిఫుల్ క్యాప్ అయితే ప్రిపేర్ చేశాను. ఈ యాక్టివిటీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అండ్ ఒక్కసారిగా నా చైల్డ్హుడ్ మెమరీస్కి వెళ్ళిపోయాను. నేనైతే ఈ కోకోనట్ లీవ్స్తో చిన్నప్పుడు రాకెట్స్ ఆడుకునేదాన్ని. అసలు ఆలోచిస్తూ ఉంటే టైం ఎంత ఫాస్ట్గా ఎలా మారిపోయిందో అనిపిస్తూ ఉంటుంది. నా టర్న్ కంప్లీట్ అయిన తర్వాత ట్రైనర్ ఎంటైర్ బ్యాచ్ని కవర్ చేశారు. చెప్పాలి అంటే అంత క్విక్గా పేషెన్స్తో అందరికీ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడం చూసి చాలా బాగా అనిపించింది. మొత్తానికి చెప్పాలంటే ఈ యాక్టివిటీని చాలా ఎనర్జెటిక్గా హ్యాండిల్ చేశారు. ఓవరాల్గా ఈ యాక్టివిటీకి అయితే బిగ్ థమ్స్ అప్. హ్యాట్ మేకింగ్ వర్క్షాప్ కంప్లీట్ అయిన తర్వాత షటిల్ తీసుకొని బీచ్కి స్టార్ట్ అయిపోయాము. మన రెసార్ట్ బీచ్ ఫేసింగ్ అవ్వడంతో డైలీ బీచ్ వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. సన్లైట్, కామ్ వేవ్స్, నైట్ వ్యూకి టోటలీ ఆపోజిట్ వైబ్. బీచ్ సైడ్ రెసార్ట్స్కి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పర్క్. మీకు గుర్తుందా, లాస్ట్ డిన్నర్ కోసం మనం లాస్ ఓలస్ బీచ్ హౌస్కి వెళ్ళాము. ఆ రెస్టారెంట్ బీచ్ ఫేసింగ్ కాబట్టి ఆ ప్లేస్ నుండి మార్నింగ్ వ్యూ ఎలా ఉంటుందో చూడండి. ఇది ఒక ప్రైవేట్ బీచ్ అండ్ రిసార్ట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. సో మన సేఫ్టీకి అయితే ఎలాంటి ఇష్యూస్ ఉండవు. ఈ బీచ్ స్పెషాలిటీ ఏంటి అంటే వైట్ పౌడరీ శాండ్ అండ్ క్రిస్టల్ క్లియర్ టర్కాయిస్ కలర్ వాటర్ ఎక్కువ డీప్ కాదు. సో స్విమ్మింగ్ అండ్ స్నార్కిల్ చేయడానికి పర్ఫెక్ట్ ప్లేస్. ఇక్కడ కోరల్ అండ్ మెరైన్ లైఫ్ కూడా విజిబుల్గా కనిపిస్తాయి. ఇంకా సన్ రైజ్ అండ్ సన్సెట్ మ్యాజికల్ అని చెప్పొచ్చు. బీచ్లో మనకి కొన్నిసార్లు ఈ గ్రీనిష్ బ్రౌన్ సీవీడ్ కనిపిస్తూ ఉంటుంది. దీన్ని సర్గాసం అంటారు. ఇది ఒక ఫ్లోటింగ్ సీవీడ్ అండ్ ఓషన్లో గ్రో అవుతూ ఉంటుంది. వేవ్స్ ద్వారా మనకి కోస్ట్స్కి వస్తుంది, మళ్ళీ వేవ్స్తోనే షోర్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ రిసార్ట్స్లో స్పెషల్ క్లీనింగ్ వెహికల్స్ సీవీడ్ని క్లీన్ చేస్తూ బీచ్ని అయితే నీట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. రెస్టారెంట్ డెక్ నుండి బీచ్ వ్యూ చాలా అందంగా కనిపిస్తుంది. రండి కలిసి ఎంజాయ్ చేద్దాం. ఆ వాటర్ చూసారా, డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ బ్లూతో ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆ వేవ్స్, వాటర్, వైట్ శాండ్, పామ్ ట్రీస్,
అస్సలు ఈ ప్లేస్ నుంచి వెళ్ళబుద్ధి కాలేదు. వ్యూనైతే నేను టోటలీ ఎంజాయ్ చేశాను. నేను ప్రజ్వల్ అయితే ఈ బీచ్ బ్యాక్గ్రౌండ్లో చాలా మంచి పిక్చర్స్ క్లిక్ చేసుకున్నాం. బీచ్ విజిట్ నుండి లంచ్ ఫినిష్ చేసుకొని స్ట్రెయిట్గా పూల్కి అయితే వెళ్ళిపోయాము. మీరు నోటీస్ చేశారా నా హ్యాట్ ఎంత నీట్గా టర్న్ అవుట్ అయిందో? పూల్ ఇప్పుడు నాకు బాగా అలవాటైపోయింది. ప్రజ్వల్ అండ్ నేను చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేశాము. నెక్స్ట్ ఫన్ యాక్టివిటీ వచ్చేసి పూల్ ఏరోబిక్స్. మనకు అన్లిమిటెడ్ ఫుడ్ అంటే అన్లిమిటెడ్ క్యాలరీస్ కూడా. ఆ క్యాలరీస్ని బర్న్ చేయడానికి ఇలాంటి ఫన్ యాక్టివిటీస్ ఉంటాయనుకుంటా. ప్రజ్వల్ మాత్రం సైలెంట్గా వెళ్ళిపోయాడు. యాజ్ యూజువల్ నేనైతే అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తూ అన్నీ ఎంజాయ్ చేస్తున్నా. అట్మాస్ఫియర్ సూపర్ ఫన్గా అనిపించింది. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మేకప్ సెట్ చేసుకుంటూ ఉంటే ప్రజ్వల్ ఏమో లేట్ అవుతుందని నన్ను లాక్కొని వెళ్ళిపోయాడు. ఈరోజు నైట్ మేము పిక్ చేసుకున్న రెస్టారెంట్ వచ్చేసి పోర్టోఫినో. ఇది ఒక ఇటాలియన్ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ స్పెషాలిటీ ఏంటి అంటే అథెంటిక్ ఇటాలియన్ ఫ్లేవర్స్. అంబియన్స్ కూడా వెరీ క్లాసీ అండ్ రొమాంటిక్ ఫర్ ఎ పర్ఫెక్ట్ డిన్నర్ నైట్. ఇటాలియన్ ఫుడ్ చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేస్తారు, కానీ ఫ్లేవర్స్ మాత్రం చాలా రిచ్గా అనిపిస్తాయి. మీరు యాక్చువల్లీ ఫ్రెష్ ఆలివ్స్, హర్బ్స్ అండ్ చీజ్ ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ఇటాలియన్ రెస్టారెంట్స్ తప్పకుండా ట్రై చేయాలి. మాకు డిన్నర్ సర్వ్ చేసే ముందు అపెటైజర్స్ తీసుకొచ్చారు. ఈ అపెటైజర్స్ వచ్చేసి ఫోకాచియా బ్రెడ్ అండ్ పెస్టో విత్ ఆలివ్స్. ఫ్రెష్ ఈస్ట్తో బేక్ చేసిన ఈ బ్రెడ్ ప్రజ్వల్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. నేనైతే క్రీమ్ ఆఫ్ మష్రూమ్స్ అండ్ బ్లాక్ ట్రఫుల్ ఆర్డర్ చేశాను. క్రిస్పీ బ్రెడ్ అండ్ ట్రఫుల్ ఆయిల్తో టాప్ చేసిన ఈ సూప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ప్రజ్వల్ వచ్చేసి బరాటా కెప్రేసి ఆర్డర్ చేశాడు. తనైతే ఈ డిష్ చాలా సాఫ్ట్ అండ్ లైట్గా ఉందని చెప్పాడు.
బరాటా చీజ్ అవుట్ సైడ్ ఫర్మ్గా ఉంటుంది, బట్ ఇన్సైడ్ వచ్చేసి వెరీ సాఫ్ట్ అండ్ క్రీమీగా ఉంటుంది. ఫ్రెష్ టొమాటోస్, బేసిల్ లీవ్స్, ఆలివ్ ఆయిల్, బెల్సామిక్ వెనిగర్తో టాప్ చేసిన ఈ డిష్ ట్రెడిషనల్ ఇటాలియన్ అపెటైజర్. ఇటాలియన్ రెస్టారెంట్కి వచ్చాక పిజ్జా స్కిప్ చేయడం ఇంపాసిబుల్. ఎస్పెషలీ ఒథెంటిక్ ఇటాలియన్ పిజ్జాస్ అంటే మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయాలి. ఫైనలీ ఈ సెస్లీ టొమాటో అండ్ బేసిల్ లీఫ్ పాస్తాతో మా డిన్నర్ అయితే ర్యాప్ చేసేసాం. డిన్నర్ తర్వాత మేము రెట్రో నైట్ షోకి వచ్చాం. ఇది డొమినికన్ రిపబ్లిక్ రీజనల్ స్టైల్లో ఉంటుంది. కెరేబియన్ మ్యూజిక్, లోకల్ డ్యాన్స్ మూవ్స్, బ్రైట్ కాస్ట్యూమ్స్తో స్టేజ్ అయితే ఎనర్జెటిక్గా సెట్ చేశారు. ఓల్డ్ స్టైల్ సాంగ్స్, కలర్ఫుల్ లైట్స్ అండ్ లైవ్ పర్ఫార్మెన్స్ వల్ల అట్మాస్ఫియర్ సూపర్ ఫన్గా మారిపోయింది. మా అప్కమింగ్ వీడియోస్లో మీకు ఇంకొన్ని యాక్టివిటీస్ అండ్ మా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోబోతున్నాం. మీన్ టైమ్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు -degree memories. And thank you once again for all the love and support.